వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. యెషయా 53వ అధ్యాయము 3వ వచనము. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వానుగాను మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. చదువుబడిన వాక్యము ద్వారా త్రిత్వ దేవుడు మనల్ని దీవించి ఈ మండల కాలములో ప్రభువును ధ్యానించుచున్న మనందరినీ సిలువ ధ్యానముల మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుచున్న ప్రతి బిడ్డలను యేసుక్రీస్తు వారు ఆయన కృపలో మనల్ని ముద్రించి భద్రపరిచి రెండవ రాకడ పర్యంతం వరకు మనల్ని దీవించెను గాక. ఆమేన్. చదవబడిన వాక్యంలో మనం చూచినప్పుడు అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను యేసు ప్రభువు మారిపోయారు. 2024 సంవత్సరాల క్రితం ఇదే శుక్రవార దినమున మన ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములో మన కోసమే ఆయన భూమి మీద నివాసము చేసి మనందరి కోసము మనము పొందవలసిన శిక్ష ఆయన భరించి, మనము పొందవలసిన అవమానములు ఆయన భరించి, మనందరి కోసము ఆయన నలిగిపోయిన రోజు ఈరోజు. ముళ్ళతో కిరీటము తల మీద పెట్టించుకున్న రోజు ఈరోజు. ఈ శుక్రవార దినమున ప్రభు యొక్క గాయాలను మనము ప్రతిరోజు, ఈరోజనే కాదు ప్రతిరోజు ఆయన గాయాలను మనము ధ్యానము చేసినప్పుడు మన జీవితంలో మనకు అనేకమైన స్వస్థతలు, ఆరోగ్యము, దీవెన మనం పొందుకోగలుగుతాం. కారణం ఏమిటి అంటే ప్రభువారు పరలోక రాజ్యములో ఉండలేక సర్వలోక మానవాళి రక్షణార్థమై ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఆయన మన కోసము నలగగొట్టబడడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆయన ఎలా మారిపోయాడు అంటే తృణీకరింపబడిన వాడుగా అయ్యను, మనుషులు వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వానుగాను ఆయన మారిపోయాడు. ఎవరి కోసము అంటే ఈ లోకములో ఉన్న సమస్త మానవాళి ఆరోగ్యముతో ఉండాలని, సమస్త మానవులు సంతోషముతో ఉండాలని, మనుషులు చూడనొల్లని వానిగా ఆయన మారిపోవలసి వచ్చింది అని వాక్యములో ప్రవక్త అయిన యెషయా ముందుగానే ఆయన రాసిపెట్టి ఉంచడం జరిగింది. మనుషులు చూడనొల్లని వానిగాను అంటే ఎలా, ఆ రూపం ఎలా ఉండి ఉంటుందో యెషయా గారు ముందుగానే తన దర్శనంలో చూశాడు. ఆ ప్రభువుని
చూచుచున్నప్పుడు ఆ శరీరములో ఎక్కడ చూసినా గాయాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నలగగొట్టబడిన గాయాలు కనిపిస్తున్నాయి. ఇందు నిమిత్తమే ఇర్మియా భక్తుడు కూడా 15వ అధ్యాయము 18వ వచనములో నా బాధ ఏల ఎడతగినదాయను, నా గాయము ఏల ఘోరమైనదయ్యను అని. చూడండి, ఇర్మియా భక్తుడు కూడా ప్రభు ఉన్న కాలంలో ఇర్మియా భక్తులు లేరు, యెషయా భక్తుడు లేరు. కానీ వీరందరూ మనము యేసు ప్రభు వారు ఎలా ఉంటారో అని ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోతూ ఉంది. యేసు ప్రభు వారు మనుషులు చూడ నొల్లని వానిగా ఎలా మారిపోయాడు ఆయన. మనము చేసిన భయంకరమైన పాపములను బట్టి, నోటితో దూషించిన మాటలను బట్టి, తలలో ఆలోచించుచున్న ఆలోచనలను బట్టి, చూచుచున్న చూపులను బట్టి, వినుచున్న చెడ్డ మాటలను బట్టి, ఈ పాపాంధకార లోకములో మనందరము పాపులుగా మారిపోయాము గనుకనే ఆ ప్రభువారు మనుషులు చూడ నొల్లని వానిగా మారిపోయారు. నీ కొరకు నా కొరకు ఆయన ఎలా మారాడు అంటే ఒక వ్యసనాక్రాంతుడుగా మారిపోవలసి వచ్చింది. అందుకే ఇర్మియా భక్తుడు అంటున్నాడు, మన యేసు ప్రభువు మనందరి తర్వాత పుట్టనై ఉన్న ప్రభువు, ఆయన గాయాలు ఎలా ఉన్నాయంటే ఆ బాధ ఎడతగనిదే అయిపోతుంది. ఆ గాయము ఘోరమైగా ఉంటుంది. చిన్ని గాయం తగిలితేనే మనం భరించుకోలేము, సహించుకోలేము. ఆ ప్రభువారు ఎలా సహించారో ఈ బాధ. సిలువ శ్రమను ధ్యానించడానికి వచ్చిన ప్రియ విశ్వాసులారా, మీ పనులన్నీ ప్రక్కన పెట్టి చక్కగా మందిరానికి వస్తున్నారు. ఆ ప్రభు గాయాలను మనము చూడకపోతే మన ప్రయాస వ్యర్థమైపోతుందేమో. నువ్వు పనులు చక్క పెట్టుకొని గబగబా మందిరానికి వచ్చి నువ్వు పరిశుద్ధ మందిరంలో కూర్చొని ప్రభు గాయాల్ని తలంచకపోతే నీ ప్రయాస వ్యర్థమైపోతుందేమో. ఆ ప్రభు గాయాలను ఒకసారి మనము పరికించి చూడాలి. అయ్యో ప్రభువా, మా అందరి తర్వాత నువ్వు వచ్చి ఇంతగా బాధపడతావా? నీ గాయములు ఇంతగా రక్తము చిందిస్తావా ప్రభువా అని భక్తులు తెలియచేసిన మాటలు మనం చదువుతూ ఉన్నాం. ఒకటి, ఆయన గాయములు చితికిపోయిన గాయాలంట. ఏం గాయాలండి? చితికిపోయిన గాయాలు. యేసు ప్రభువుని కొట్టిన దెబ్బే కొట్టిన చోటనే కొట్టుట ద్వారా ఆయన గాయములు ఏమైపోయినాయి అండి? చితికిపోయినవి. మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే ఆ ప్రభువుని ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లుని తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత చూడండి ఎంత అవమానపరిచారో నా ప్రభువుని. అంతకుముందు సిలువ కొరకు ఆ పిలాతు ప్రభువుని గాయపరచడానికి ఈ జనములు కనీసము ప్రభువుని గాయపరచన్నా విడిచిపెడితే వీళ్ళు మారతారేమో అని ప్రభు ఆ పిలాతు అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏమిటి అంటే, కొట్టినా కానీ అక్కడున్న పరిచయులైన వారికి,
శాస్త్రులైన వారికి ప్రభు గాయములు ఏమాత్రమో మనస్సులు కరిగించలేదు. నువ్వు ప్రతిరోజు సిలువను ధ్యానించినప్పుడు, నిజముగా ధ్యానించినప్పుడు శిల వంటి మనస్సు నలిగి కరిగి నీరైపోతుంది. అందుకే భక్తుడు పాడుతున్నాడు, సిలువే నాసరా నాయనురా, నీ సిలువే నాసరా నాయనురా, సిలువను తరచి తరచి విలువ కందగరాని నీ కృప, సిలువను తలచి తలచి విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను బాపగా చాలును రాని సిలువే నాసరా నాయనురా. ఆ సిలువలో ప్రభువారు సిలువ మోయక ముందు ఆయన గాయములు చితికిపోయినట్లుగా మనకు ధ్యానిస్తే అర్థమైపోతుంది. పిలాతు కొన్ని దెబ్బలన్నా కొట్టిస్తే ఈ పరిచయులైన వారు మారతారేమో, కొన్ని దెబ్బలు కొట్టిస్తే ఆ దెబ్బలు ఆ గాయాలు చూసైనా వారు మారతారేమో అని పిలాతు అనుకున్నాడు. ప్రవచనాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివితే, ప్రభువుకి కలిగిన గాయములు చూసి ప్రభు పొందనైన గాయములను వారు తలంచి వారు విస్మయముందారు అనే వాక్యము ప్రవచనంలో మనకు కనిపిస్తుంది. చూడండి, ఆ యొక్క వారు ఆ యేసు ప్రభు యొక్క గాయములను చూచి విస్మయముందారు. అయ్యో, ప్రభువుకి ఎంత పెద్ద గాయములైనవి, చితికిపోయిన గాయములు, కొట్టిన చోటనే కొట్టి, చిన్ని గాయము 2 రోజులకి ఆరకపోతేనే మనం బాధపడిపోతాం. ప్రభువుని లక్షవారము నుంచి సిలువకు ఎక్కించే సమయము వరకు కొట్టిన దెబ్బ కొడుతూనే ఉన్నారు, తిట్టిన వారు తిడుతూనే ఉన్నారు, పిడిగుద్దులు గుద్దిన వారు గుద్దుతూనే ఉన్నారు. ఎంత వేదన ప్రభువుకి! ఈ చితికిన గాయములతో ప్రభు నోరు ఒక్క మాట అయినా తెరవలేదు. ఒక్క మాట అన్నారు, ఏమంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఎంత భారభరితంలో అయినా బాధ భరిస్తూ ప్రభు అంటున్న మాట. సిలువను ధ్యానించడానికి వచ్చిన ప్రతి బిడలారా, ఆ చితికిన గాయముల వైపు ఒక్కసారి మీరు మనోనిదానముతో ఆయన గాయములను తలంచిచే మీ హృదయములు నలిగి కరిగి నీరైపోతాయి. కానీ అలనాడు పరిసయ్యులు మారలేదు. రెండవదిగా మనం చూసినప్పుడు, ఆ గురువారపు రాత్రి కాల సమయంలో ప్రభు యొక్క గాయములు ఎలా ఉన్నాయంటే చీల్చబడిన గాయములుగా ఉన్నాయి. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన దేహం ఎలా ఉందో తెలుసా? దున్నపడిన చేను వలె ఉందంట భక్తులు అంటున్నారు. అప్పుడు యేసును పట్టుకొని పిలాతు ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టారు. ఊదా రంగు వస్త్రము చాలమ్మా. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన గాయములు ఏం చేయబడ్డాయంటే చీల్చబడ్డాయి. ఎలా ఉన్నాయండి ఆయన గాయములు?
చీల్చబడ్డాయి. పిలాతు అప్పగించిన తర్వాత, దెబ్బలకి అప్పగించిన తర్వాత ఆ ప్రభు యొక్క గాయములు మనం చూచినప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే ఆ గాయములు చీల్చబడ్డాయంట. కొరడాతో కొడుతుంటే ఏమాత్రమైనా సంతోషంగా ఉంటుందా అండి? కొరడాతో కొడుతూ ఉంటే ఏమైనా ఆనందంగా ఉంటుందా అండి? ఆ ప్రభువు యొక్క గాయములు చీల్చబడినట్టుగా అయిపోయింది. ఆ శరీరం అంతా, దైవజనులు ఫాదర్ ఎం దేవదాసాయి గారు అన్నారంట, ఆ ప్రభు యొక్క శరీరం అంతా మరి దున్నడానికి పొలాన్ని ఎలాగైతే మరి దున్నేటప్పుడు ఆ చాళ్ళగా ఆ పొలాన్ని చేస్తారో, ప్రభు యొక్క శరీరము కూడా అలా చీల్చబడింది అని దైవజనులు అన్నారంట. ఈ మండల కాలములో ప్రభు యొక్క గాయములను తలంచడానికి వచ్చుచున్న ప్రియ విశ్వాసి, ఎప్పుడైతే నువ్వు ఆయన గాయములను తలంచుకుంటావో ఆటోమేటిక్గా నీ శరీరంలో సకల బలహీనత నివారణ అయిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ముళ్ళతో కిరీటమల్లి శిరము పైన పెట్టిరా, ముళ్ళతో కిరీటమల్లి శిరము పైన పెట్టిరా, మైనా నీము పైన ఉమ్ము వేసిన వీరా, శాంతమైన మోము పైన ఉమ్మి వేసిన వీరా, యేసునాథా నీదు ప్రేమ ఎన్నతరము కాదయ్యా, పాపినైనా నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా, పాపినైనా నిన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా. ఆ ప్రభుని ఆ గాయములు చీల్చబడుతూ ఉంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాలని చూశారు, కానీ ఎవరిని ఒక మాట అయినా అనలేదు. ఇకనైనా మనం మార్పు చెందాలని నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి సిలువ ధ్యానాలు చేస్తూ ఉండవచ్చు. ఇంకా ఎక్కడైనా మారు మనసు లేని స్థితి కలిగి ఉన్నావేమో, జాగ్రత్త. ఆయన నీ కోసమే చీల్చబడ్డాడు. ఆయన నీ కోసమే చీల్చబడిన గాయములతో ఆయన నీ కోసమే మరణమైపోవడానికి కూడా ఇష్టపడ్డారు. ఆ ప్రభు యొక్క గాయములను ఒక్కసారి తలంచు. నీ కుటుంబము ఆశీర్వదింపబడిపోతుంది, నీ కుటుంబము దీవించబడిపోతుంది, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. ఆయన గాయములను పరికించి చూడు. మూడవదిగా మనము చూచినప్పుడు పొడవబడిన గాయాలు. ఆయన గాయాలు ఎలాంటివండి? పొడవబడిన గాయాలు. 109వ దావీదు కీర్తన 22వ వచనంలో మనం చూస్తే, నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుర్చబడి ఉన్నది. ఎంత బాధాకరమైన మాట! నా హృదయం నాలో గుర్చబడింది అని దావీదు మహారాజు యేసు ప్రభు యొక్క సిలువను ధ్యానిస్తూ పలికిన మాట ఇది. ఆయన గాయములు ఎలాంటివండి? పొడవబడిన గాయములు. సిలువ దగ్గర ప్రభువును అనేకమైన సార్లు కొట్టడము, తిట్టడము, గుద్దడము, ప్రభువుని పొడవడము జరిగింది. ఆయన గాయాలను తలంచడానికే ఈ దినమున నువ్వు సిలువ సన్నిధికి వచ్చావు. సిలువ సన్నిధిలో ప్రభు యొక్క గాయములను నువ్వు తలంచకపోతే నీ యొక్క హృదయము పగలదు.
నీ హృదయము పగలకపోతే ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చలేవు. నువ్వు కన్నీరు కార్చకపోతే సిలువ ప్రయాస వ్యర్థమైపోతుంది. అందుకే ప్రభు అంటున్నారు, నీలో నా రూపము ఏర్పడు పర్యంతం వరకు నాకేం కలుగుతుంది? ప్రసవ వేదన. కొట్టిన దెబ్బలే మళ్ళీ కొడుతున్నట్టు అనిపిస్తుంది. గాయపరిచిన గాయమే మళ్ళా కెలుగుతున్నట్టు అనిపిస్తుంది. పొడవబడిన బల్లెపు పోటు మళ్ళా పొడిచినట్టు అనిపిస్తుంది. అయ్యో, ప్రభువుకి ఎంత వేదన! ఈ మండల కాలములో ప్రభు యొక్క గాయములను తలంచడానికి వచ్చిన ప్రియ విశ్వాసి, సిలువను నువ్వు నిదానించి చూడు. ప్రభు యొక్క గాయాలు కనిపిస్తాయి. చిన్ని దెబ్బ నువ్వు తగిలితే నువ్వు భరించలేకపోతున్నావేమో, కానీ మన ప్రభువు ఈ గాయాలు భరించి మనుషులు చూడ నొల్లని వానిగా ఆయన మారిపోయారు. మనుషులు చూడ నల్లని వానిగా ఆయన మారిపోవలసి వచ్చింది. సిలువను తలంచు, ఆయన గాయములను ఒక్కసారి ధ్యానించు. అయ్యో నా ప్రభువా, నా కొరక ఎంత హింస భరించావో. 19వ అధ్యాయము 34 వచ్చిన యోహాను సువార్తలో మనం చదివితే, సైనికులు ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. పొడవబడిన గాయము ద్వారా దేవుని యొక్క ప్రియ విశ్వాసులారా మనం స్వస్థత పొందుకుంటున్నామండి. ఎప్పుడైతే ఆ సైనికుడు గీటెతో పొడిచాడో ప్రభు ప్రక్కలో నుంచి ఏమొచ్చిందండి? రక్తమును నీళ్లును కారింది. ఆ నీళ్ళంట ఆ సైనికుడి మీద పడగానే అప్పటికే గుడ్డిగా ఉన్న ఆ కన్ను ఏమైందండి? స్వస్థత. కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. దేవుని యొక్క బిడలారా, పొడవబడిన గాయములలో నుంచి వచ్చిన రక్తధారల ద్వారా ఈ దినమున నిన్ను నన్ను ప్రభు శుద్ధి చేయాలనుకుంటున్నారు. శుద్ధిపరచాలని ఆయన సిద్ధంగా ఉన్నారు. శుద్ధి అవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ ప్రభు యొక్క గాయములను తలంచినప్పుడు మనమంతా ఆశీర్వదింపబడతాం. ఏ పాపి నరకానికి వెళ్ళిపోకూడదు. ఏ మానవుడు బడకూడదు. ఏ మానవుడు అనాలోచితముగా ఉండకూడదు. ఏ మానవుడు ఈ లోకములో ఉన్న పాపానికి ఆయన హేతువైపోకూడదు. ప్రతి మానవుడు ఆయన రక్తములో, ఆయన గాయములలో నుంచి కార్చిన రక్తము ద్వారా, ఆ చీల్చబడిన గాయములలో నుంచి వచ్చిన రక్తము ద్వారా ప్రతి ఒక్కరూ కడగబడాలి. ప్రతి ఒక్కరూ శుద్ధి చేయబడాలి. ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలి. ఇదే ఆయన ఉద్దేశ్యము. అందుకే మనుషులు చూడనొల్లని వానిగా ఆయన మారిపోయాడు. తృణీకరింపబడిన వాడుగా అయిపోయాడు. వ్యసనాక్రాంతుడిగా ఆయన విసర్జింపబడినట్టుగా అయిపోయాడు. వ్యాధిని అనుభవించిన వానిగా ఆయన మారిపోయాడు. నీ కొరకు నా కొరకు గాయాలు భరించాడు. నీ కొరకు నా కొరకు హింస భరించాడు. నీ కొరకు నా కొరకు ప్రతి ఒక్క బాధను ఆయన సహించాడు. అందుకే మనందరము కూడా ప్రభు గాయములలో నుంచి కార్చబడిన రక్తము ద్వారా మనం కడగబడాలి. మనం విమోచింపబడాలి. ఈ లోకములోనే మనము మిళితమైపోకూడదు. అందుకే దైవజనులు అంటున్నారు, నువ్వు లోకములో ఉన్నావు కానీ నీలో ఏముండకూడదు? లోకం ఉండకూడదు. నీవు లోకములో నివాసం చేస్తున్నావు కానీ లోకము నీలో నివాసము చేయకూడదు. ప్రతినిత్యము ఆయన రక్తము ద్వారానే కడగబడాలి. ప్రతినిత్యము ఆ ప్రభు యొక్క రక్తధారల ద్వారానే మనము
శుద్ధీకరింపబడాలి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నాకాశ్రయం, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నాకాశ్రయం, నీ రక్తధారలే ఇలా, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం వీచును, పాపికాశ్రయం వీచును, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నాకాశ్రయం. నీ రక్తధారల ద్వారానే నేనేం చేయబడాలి? శుద్ధీకరింపబడాలి. పాపికి ఆశ్రయం ఏది అంటే పావన రక్తమే. ఈ మండల కాలములో దేవుని యొక్క సన్నిధికి వస్తున్న నీవు ఆయన రక్తముతో కడగబడుతున్నావో లేదో ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో. నీ కొరకు చితికిన గాయములు ఆయన భరించాడు, కొట్టిన వారిని కొట్టనిచ్చాడు, ఉమ్మి వేసిన వారిని ఉమ్మి వేయనిచ్చారు, చెంపలు పెరిగిన వారిని పెరకనిచ్చారు. దేవుని యొక్క ప్రియ విశ్వాసి, ఆయన రక్తములో ఆ చితికిన గాయములలో నువ్వు కడగబడుతున్నావా లేదా? నీ కొరకు ఆయన చేల్చబడిన గాయములు ఆయన భరించాడు. ఒక పొలములో ఎలా అయితే దున్ని వేస్తారో పొలాన్ని, అలాగా ఆయన శరీరాన్ని దున్ని వేశారు. చీల్చబడిన గాయములు నీ కొరకు భరించిన ఆ ప్రభు యొక్క రక్తములో నువ్వు కడగబడాలి. ఏదో ప్రతి సంవత్సరం చెయ్యాలి కనుక నేను చేస్తున్నాను అని నువ్వు అలవాటు ప్రకారంగా వస్తే ప్రభువుని ఇంకా నువ్వు గాయపరిచినట్లే. అలవాటు ప్రకారంగా ఈ 40 రోజులు రాకపోతే బాగోదేమో అని నీవు అనుకుంటూ వస్తే నీ ప్రయాస వృధాయే. ఎప్పుడైతే ఆయన రక్తములో నేను కడగబడటానికి వస్తున్నాను, ఆయన రక్తములో నేను ముంచబడడానికి వస్తున్నాను, ఆ చీల్చబడిన గాయములలో ఉన్న రక్తము ద్వారా నేను దీవించబడడానికి వస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకొని వస్తావో మనపూర్వకంగా నీతో పాటు నీ కుటుంబంతో పాటు నీ యొక్క చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. పొడవబడిన గాయము నీ కొరకే ఆయన భరించారు. నీ కొరకే ఆయన గాయములను పొడిచినా కానీ ఏమాత్రమో నోరు తెరవలేదు. అట్టి ప్రభువు నీ కొరకు నా కొరకు మరణమైపోవడానికి ఇష్టపడ్డారు. ప్రభువు కొరకు ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఈ సంవత్సరంలో ఆయుష్ ఇచ్చిన దేవుడికి నువ్వేం చేస్తున్నావు? ఆయన రక్తములో కడగబడుతున్నావో లేదో నిన్ను నీవు పరీక్షించుకో. ఆయన రక్తంలో కడగబడే సిద్ధపాటు రాకడ పర్యంతం వరకు ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ మోకరించండి. ప్రభు యొక్క సన్నిధిలో ఒక నిమిషము, యేసయ్యా నీ రక్తధారలే నన్ను శుద్ధీకరించాలి. పాపలోకములో వ్యాధి లోకములో నేను విడవబడకూడదు నాయనా. ఈ ఇబ్బంది లోకములో నేను విడవబడకూడదు ప్రభా. ఈ శాపగ్రస్తమైన లోకములో నేను విడవబడకూడదు. ఎవరు అటు ఇటు కదలొద్దు. అందరూ మోకరించండి, సిలువను తలంచండి. యేసయ్యా నా కొరకే గాయము భరించావు, నా కొరకే వేదన భరించావు, నా కొరకే ఇంతగా నలగగొట్టబడ్డావు, వ్యసనాక్రాంతుడిగా మారిపోయావు. నా కొరకేనయ్యా ఈ శ్రమ.
పరలోకములో నువ్వు సంతోషంగా ఉండొచ్చు, కానీ నా కోసము నలగొట్టబడడానికి వచ్చావు. నా కొరకు కొట్టిన దెబ్బలే కొట్టించుకున్నా కానీ మౌనముగానే భరించావు యేసయ్యా. ఒక్క నిమిషము ఆ ప్రభు సిలువను ధ్యానం చేద్దామా. మన కొరకు నలగగొట్టబడిన గాయములు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా. దేవా, నా ప్రయాస వృధా కాకూడదయ్యా. నామకార్థముగా నేను మారిపోకూడదు నాయనా. నా ప్రయాస